ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ వ్యక్తి నాగరాజు అన్న వ్యక్తి మీరు ఇద్దరు కలిసి వెళ్లారు, కలిసి ఉన్నారు. ఆ వ్యక్తిని నీకు తెలియకుండా ఎట్లా తీసుకెళ్లారా? అక్కడ నేనున్న కాడ నేను ఇంక వదిలి వచ్చాను. ఇంక రానన్నాడు కదా వీడు. అంటే అక్కడనే నువ్వు వేరే ఏరియాకి చేంజ్ అక్కడ మళ్ళీ మేమున్న రూమ్ తీసుకొచ్చేసారు నన్ను. ఇంక జరిగిపోయింది కదా, అతను చనిపోయాడు అని చెప్పేసి నువ్వు ఉన్న రూమ్కి వాళ్ళు తీసుకొచ్చారు మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ వీళ్ళ చంపించిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ నన్ను కూడా రప్పించారు అక్కడికి. ఓకే, అంటే నీకు ఒక ట్రాప్ వేసి నిన్ను మళ్ళీ వెనక్కి రప్పించారు వాళ్ళు. రప్పించారు. ఓకే, అక్కడ వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగింది? అప్పుడు నేను ఇంక వచ్చి రూమ్లో ఉంటున్నాను. భోజనం చేయమన్నారు, భోజనం చేస్తలేదు. భోజనం చేయకపోతే నేను తానానికి వెళ్ళాను. నైట్ చిరాకు ఉంది, పిచ్చోడు అయిపోయాను. ఇంకా నన్ను కూడా చంపేస్తారని తెలిసింది. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత నలుగురు వచ్చేసి బాత్రూమ్ తలిపేసి పీక్కోసేస్తున్నారు నాది. అదే నేను విన్నాను. ఇప్పుడు నీ ఇక్కడ కట్ అయిపోయిందంతా కూడా అలా కట్ చేసింది. సో చూసారు కదా, ఇదంతా కూడా అక్కడ నీ మీద ఆ గ్యాంగ్ వాళ్ళు నేను చంపేద్దామని ప్లాన్ చేశారు. అప్పుడు నేను ఏం చేశాను, ఇంకా ఊపిరి అంతలేదు. ఊపిరి అంతపోతే బడీల మీద బాత్రూమ్ తొలిపారు, 2 కోళ్ళతో తండేసి ఇంకా స్ట్రోక్లో పడి వెళ్ళిపోయాను. ఆ పక్కన కుక్క మురిగిందండి. కుక్క మురిగితే మరి ఎవరు వచ్చారో ఏం చేశారు తెలియదు. అప్పుడు అంబులెన్స్ కేకేసి ఇలా అప్పటికప్పుడు బ్యాగ్ లెట్టిన సైడ్ అయిపోయారంట. వెళ్ళిపోయారు. అప్పుడు నన్ను హాస్పిటల్లో పెట్టారు. అక్కడ హాస్పిటల్లో పెట్టి బాగానే అలాగే చూసారు. చూసినాక నాకు డౌట్. ఇంకా నీకు స్పృహ వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగింది? అప్పుడు ఈ నాగరాజు అన్న వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు అక్కడ. వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేసి ఇలా బామ్మర్ది ఉన్నాడు కదా అక్కడ, ఇలా ఈ నాగరాజు అన్న వ్యక్తి ఇలా చేస్తున్నాడని ముందు వాళ్ళ బామ్మర్దికి చెప్పావా? జాతకొని వచ్చాను అనివారు. కానీ మేమున్న అడ్రస్ తెలియలేకపోయింది. అప్పటికి ట్రాఫిక్ లైన్ పోలీసులు చెక్కింగ్లో మొదలెట్టారు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు పాపం. అప్పుడు ఎలాగైతే ఎలాగ చంపేశారని తెలిసింది కదా. ఇంక తెలిసినప్పుడు అన్ని ఇక్కడ పంపించారు. మళ్ళీ ₹1,00,000 కట్టించుకున్నారు వాడికి ఇక్కడ పంపుతానికి. మళ్ళీ నువ్వు ఎలా వచ్చావు? అప్పుడు నన్ను ఏం చేశారంటే ఆ దగ్గర పంపించారు అన్నమాట. ఏ మాస్టర్కి అందరికి చెప్పి గట్టిగా పట్టుకుని అక్కడ మా కుర్రోళ్ళు ఉంటారంట, వాళ్ళు పట్టుకుని మనిషి కనుక ఏదైనా జరిగితే ముందు మిమ్మల్ని చంపేస్తాం, పోలీసులు కూడా రిస్క్లో పెడతామని చెప్పి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్కి చెప్పిన ప్లాన్ మీద అప్పుడు ఈ బామర్దన్న కుర్రోడు దగ్గర పంపించారు. ఆ పంపించిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఏజెంట్కి అప్ చెప్పారు నన్ను. వాళ్ళు ఉన్న రూమ్లో ఓనర్ తెలియదు అక్కడ. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. మళ్ళీ ఇంక ఏజెంట్ పంపించేదాన్ని నాకు ఒక 2 నెలలకి వీళ్ళు మళ్ళీ డబ్బు కట్టి ఆ ఏజెంట్కి ఆ డబ్బు అయిన తర్వాత ఫ్లైట్ టికెట్ తీసి పంపారు నన్ను ఇక్కడ. అంటే ఇదంతా కూడా ఎట్లా జరిగిందంటే, మనం అక్కడి ఒక సినిమా స్టోరీ టైప్లో జరిగింది, కానీ ఒక రకంగా తప్పు మన వైపు కనిపిస్తుందని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రాంతం కాదు, మన దేశం కాదు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా పాటించాలి. కానీ మనం అవన్నీ కూడా మితిమీరి అట్లా తిట్టడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఒక ప్రాణాలు పోయాయి, ఇంకొకటి నీ ప్రాణాల మీద వరకు కూడా వచ్చింది. సో ఎన్నిటిని అధిగమించి నువ్వు ఇక్కడికి వచ్చావంటే నిజంగా చాలా, నీకు అసలు చాలా అదృష్టమనే చెప్పాలి ఒక రకంగా. అప్పుడు మళ్ళీ నేను విజయవాడ దిగేదాకా నాకు టెన్షన్. అలాగా మళ్ళీ మన ఇండియాకి వచ్చేసావు కదా, భారతదేశానికి వచ్చినప్పుడు ఇంకెందుకు మళ్ళీ టెన్షన్? మళ్ళీ నాకు టికెట్ తీసిన అంతకుముందు మళ్ళీ ఫ్లైట్లో కూడా ఇద్దరు చంపేశారు. ఆ ఫ్లైట్లో చంపినట్టు కూడా వాళ్ళు మా ఏజెంట్ ద్వారా వస్తున్నారు. ఆయన నేను ఒకసారి చూశాను. ఏంటి మరి ఫ్లైట్లో ఎక్కిస్తున్నారు కదండి, మరి వాళ్ళు ఎలా చంపేస్తున్నారు, నన్ను కూడా ఎలా చంపేస్తారు ఏంటంటే, ఏం టెన్షన్ పడొద్దు, నువ్వేం కంగారు పడొద్దు, సేఫ్టీగా దిగుతావు. నువ్వు దిగిన మీ మధ్యలో కారు కట్టుకుని ఉంటుంది, నేను తీసుకెళ్తాను, నువ్వేం టెన్షన్ పడదు, ఇండియాలో ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి ధైర్యం ఇచ్చారు వాళ్ళు. ధైర్యం ఇచ్చి వచ్చిన మనకి ఇక్కడ కారు రెడీగా ఉంది. చంపేస్తున్న వీడియోలు ఎవరు చూపించారు? వాళ్ళకి ఏజెంట్లకి వెళ్ళి ఫ్లైట్లో ఏం జరిగింది అన్నది. అంటే ఇదంతా గ్యాంగ్ ఫ్లైట్ లో కూడా చంపేస్తారు. జరిగింది మళ్ళీ అలాగే నన్ను కూడా చంపేస్తారని మళ్ళీ నాకు అక్కడ టెన్షన్, అదో టెన్షన్ పట్టేసి ఉంది. అంటే ఇక్కడ నుంచి అసలు ఏం చేద్దాం వీళ్ళు, నీకు ఎట్లా వచ్చింది వీసా అవన్నీ కూడా? చెప్పిందేమో ఆవుల కాడికి అని చెప్పి మాకు చిన్న కార్లు దాంట్లో పెట్టారు. అక్కడి నుంచి పడ్డం పోవట్లు చాలా దూరం. ఆవుల కాడికి పెడతాం, మీరు జాగ్రత్తగా చాలా సేఫ్టీగా ఉంటుంది, మీకు ఆవులు ఇంకా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, అక్కడ శుభ్రం జాగ్రత్తగా చూసి మీరు వడ్డీకి నీలాగా అన్ని బాండలు పెట్టేలాగా అని చెప్పి
75,000 ఆడితో 75 నాదో 75 కట్టించుకుని ఏజెంట్ ఇక్కడ హైదరాబాద్లో అక్కడ పంపాక అక్కడ ఉన్నవాడు మోసం చేసాడు మమ్మల్ని. అందుకని ఏజెంట్ అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు. అలాగే ఏజెంట్ దగ్గర మీరు మోసపోయారు. అది ఇక్కడ చెప్పింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి చాలా దారుణం. ఓకే, ఇక్కడ ఆవుల దగ్గర అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఏ పనిలో పెట్టించారు మమ్మల్ని? చిన్న కార్ల షెడ్లో పెట్టించారు, కార్ల సర్వీసింగ్. అంటే కార్లని కడగడం కానీ, బయట వచ్చిన కార్లు కడగడం కానీ ఇట్లాంటివన్నీ చేపించేవారా? మలేషియా అనేది కొంచెం ఒక మంచి దేశం చెప్తూ ఉంటారు, ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు విజిటింగ్ అట్లా. చాలా డేంజర్ ఏరియా అది. వాళ్ళు మళ్ళీ పెట్టింది అలాగే గంజాయి అమ్ముదామని పెట్టారు మమ్మల్ని. అక్కడికి గంజాయిలో దొరికేసారు, అందుకే పోలీసులు చంపేశారని పెట్టారు. వీళ్ళు ఇక్కడికి వచ్చా గంజాయి అమ్ముతున్నారని అది మాకు చెప్పేవారు. మేము గంజాయి ఎందుకు అమ్ముతాం బాబు, మేము వెళ్ళింది ఒకటి అక్కడ ఏం జరుగుతుంది మాకు ఏం తెలియదు. మేము డ్యూటీకి వెళ్తాం, డ్యూటీ నుంచి వచ్చి రూమ్లో ఉంటాం, బయటికి తిరిగి పని ఉండదు మాకు. మళ్ళీ తెరలేస్తే మళ్ళీ డ్యూటీకి వెళ్తాం, అలాగే డ్యూటీ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి స్నానాలు చేసి బోనాలు చేసి మళ్ళీ పడుకు డ్యూటీకి లేస్తాం, అంతే తప్ప. కానీ మేము అవి గంజాయి అమ్ముతాం మాకు ఏం తెలియదు. అది అలా అక్కడ గంజాయి అమ్ముతారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారండి. బ్యాంకులో అప్పులు అయిపోయారండి, ఇక్కడ పొగారు. మీరు బ్యాంకులో అప్పులు అయిపోయారా? అంటే మీరేం బిజినెస్ చేయలేదు, ఇక్కడ అందరికీ తెలుసు కదా మీరు ఒక ఫార్మర్ అని. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు నమ్మేశారు. ఇక్కడ తీసుకురావడానికి ఎట్లా, అంటే ఎవరు హెల్ప్ చేశారు, ఎట్లా జరిగింది? అక్కడ ఎవరితో మాట్లాడారు? అక్కడ మరి ఎవరితో మాట్లాడారని మనకు తెలియదు. మాస్టర్ గారు మనకి హెల్ప్ చేశారు అక్కడ వస్తానికి. మాస్టర్ గారి ద్వారాగానే వచ్చిండు. మరి అక్కడ ఎవరు హెల్ప్ చేశారు అన్నది మనకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? వేరే పర్సన్ చనిపోయాడు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా? అసలు ఏం లేదు. సో మీ ఇద్దరు ఒకేసారి వెళ్ళారు. ఒకరు ప్రాణం పోయింది, ఒకళ్ళు ప్రాణాలతో అదృష్టం బాగుండి ఒకళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? ఇక మీద నుంచి ఎట్లా ఉండాలి, ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇక నుంచి ఎవరు వెళ్తున్నారు అన్నది మనకి ఇంకా తెలియదు. నాట్ ఓన్లీ ఆంధ్ర, మన దేశం మొత్తం కూడా వెళ్తే కనుక నేను చెప్తాను, మనకి తెలియదు కదా మరి ఎవరు వెళ్తున్నారని. అంతే, నాకు ఇలా జరిగిందని చెప్తాను ఎవరికైనా వెళ్ళినా. కానీ మలేషియా మటుకు వెళ్ళొద్దుంటారా బాబు, ఎక్కడికైనా వెళ్ళినా పర్లేదు, కానీ మలేషియా మటుకు వెళ్ళకూడదు, చాలా డేంజర్ ఏరియా అని చెప్తాను అందరికీ. ఉన్నతమైన దేశంగా దాన్ని చూస్తూ ఉంటారు మన వాళ్ళు. షూటింగ్లు జరుగుతాయి అక్కడ, షూటింగ్లు మటుకు కంపం. అన్ని కొండలండి కిందకి ఉంటాయి ఏరియా. అలా కొన అంత మేఘ పడితే వెంటనే పడిపోద్ది, చాలా దారుణంగా ఉంటుంది. సో ఫుడ్ బెడ్ అన్ని కూడా అక్కడ అన్ని అది ఇబ్బంది ఏం పెట్టలేదు. మన జీతంలో కట్ చేసిన రూమ్ రెంట్ కూడా మన జీతంలో కట్ చేసిన కట్టేవారు రూమ్ రెంట్. సో నీ పీక భాగాన్ని అయితే మాత్రం వాళ్ళు కట్ చేయడానికి ట్రై చేశారు నీతో ఉన్న వాళ్ళే. వాళ్ళు మన దేశస్తులేనా వేరే వాళ్ళు తమిళనాడు. తమిళనాడు మరి ఇక్కడ నుంచి తమిళనాడు మంచివారైనా ఉలిపిలిగా వెళ్తారు. మరి అది ఎంతవరకు మనకు తెలియదు. మన వాళ్ళే అక్కడ మనల్ని మోసం చేయడానికి ట్రై చేశారా? అది ఎక్కడ వాళ్ళ తమిళనాడులో అక్కడ అప్పుడే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోతున్నారు వాళ్ళు. ఏది జరిగింది అక్కడ, ఇలాగ జరిగింది అంట. ఇప్పుడు అంటే నీకేమైనా ప్రాబ్లం ఉంది? ఇదేంటిది? మళ్ళీ ఇది లారీ కొట్టేసింది. ఇదిగో రెండో దెబ్బ. ఇది అక్కడ జరిగిందంటే అక్కడ కాదు, ఇక్కడ ఎందుకు ఎట్లా ఉబ్బింది? ఇక్కడ దాకా కుట్లు చేసి మళ్ళీ అక్కడ కొద్దిగా గ్యాప్ కుదిరారు, అంటే సీమ్ ఏమైనా బయట కారిపోతానికి. అవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు కుట్లు వేసేటప్పుడు గాలి లోపలికి వెళ్ళిపోయింది మేడం అది వేసినప్పుడు. మరి ఇప్పుడు దీనివల్ల నీకేం ప్రాబ్లం లేదు? ఇప్పుడు నీకు మొత్తం తిన్నది ఏదన్నా మంచిగా డైజెస్ట్ అయిపోద్దా? బాగానే అవుతుంది. ఓకే, ఇదే దెబ్బ మళ్ళీ అదనుకుంటే మళ్ళీ ఇది. సో మొత్తానికి అంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి కూడా నీకు ఇక్కడ అన్నీ కష్టాలే. ఇప్పుడు నువ్వు ఏ పని చేయలేవు కదా. ఓకే, రైట్. సో గైస్ చూసారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఎవరైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నట్టే. ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఒక సాక్షిని అయితే చూస్తున్నాం. ఎందుకంటే అతని స్నేహితుడు కలిసి ఇద్దరు కూడా ఏదో కష్టం చేసుకుని బ్రతుకుదాం అని చెప్పేసి మలేషియా వెళ్ళడం జరిగింది. సో మలేషియా గురించి మీ అందరికీ బాగా తెలుసు, చాలా ఉన్నతమైన దేశంగా మనం చూస్తాం. అక్కడ చాలా
వాతావరణం కానీ ఇవన్నీ కూడా వెదర్ కానీ చాలా బాగుంటుందని విన్నాం. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది అక్కడ షూటింగ్స్ చేయడానికి వెళ్తారు. కానీ మలేషియాలో కొన్ని గ్యాంగ్స్ అయితే ఉన్నాయి, కొన్ని మాఫియాలు అయితే ఉన్నాయి. వాళ్ళ కంట్లో మనం పడితే మన లైఫ్ రిస్క్లో పెట్టుకున్నట్టే.